సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గూఢాకేశన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. ఏవముక్తో హృషీకేశో గూఢాకేశన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. భరతవంశమునకు చెందిన ధృతరాష్ట్ర నిద్రాబద్ధకములకు గుడాకములని పేరు. వానిని జయించినవాడు అర్జునుడు కనుక అతనికి గుడాకేశుడని పేరు. సర్వుల ఇంద్రియముల ప్రవృత్తులను స్వాధీనమందు గలవాడు హృషీకేశుడు. శ్రీకృష్ణుడు అతడే అర్జునుని ఇంద్రియములను నియమించి అర్జునునిలో శోకం పొంగునట్లు చేసెను. అర్జునుని మాటలు వినిన శ్రీకృష్ణుడు ఇరుసేనల మధ్య రథమును నడిపి అర్జునుని ఆజ్ఞను నెరవేర్చెను. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. సర్వలోకేశ్వరుడగు జగన్నాథుడు శ్రీకృష్ణుడు అర్జునునికి సారథిగా అత్యంత సులభుడైపోయెను. అతడు చెప్పినట్లు చేసెను. లోకమంతా చూసెను. అయినా ఆ జగన్నాథుడు సిగ్గుపడనే లేదు. భీష్మ ద్రోణాదులే కాదు, సర్వదేశముల రాజులు చూచుచుండగా తాను పార్థసారథి అయి రథమును ఉభయసేనా మధ్యన నిలిపి, పార్థ, యుద్ధకాంక్షులై చేరియున్న ఈ కౌరవాదులందరినీ చూడవలనంటివి గదా, చూడుము అని పలికెను.